ఒకేసారి పెట్టిస్తామంటున్న సిఈసి. జమిలిపై జేపీసీకి లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించిన ఈసీ. అదనపు ఏర్పాట్లపై ఈసీ వివరణ కోరనున్న జేపీసీ. తుది నివేదికలో సిఫారసులు చేర్చనున్న జాయింట్ కమిటీ. రాజ్యాంగ సవరణతో జమిలికి మార్గం సుగమం. జమిలి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రకారం ఒకేసారి అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇది జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 6 నెలల సమయం ఇస్తే చాలు, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని కూడా ఈసీ సంచలన ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తున్న క్రమంలో ఈసీ ప్రతినిధులు హాజరై పై అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా నివేదిక రూపంలో వెల్లడించారు. ఒకవైపు పార్టీలు, మరోవైపు మేధావులు, ఇంకోవైపు సోషల్ సైంటిస్టులతో ముమ్మరంగా సమావేశాలు జరుపుతున్న జేపీసీ తాజాగా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఆహ్వానించింది. రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తున్నందున ఎన్నికల నిర్వహణలో ఈసీకి ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులను కూడా తెలుసుకుంది. ఇదే విషయాన్ని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి లక్నోలో మీడియాతో మాట్లాడుతూ 6 నెలల సమయం ఇస్తే తగిన ఏర్పాటు చేసుకుని జమిలి ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నదని ఈసీ ఇచ్చిన నివేదికను ధృవీకరించారు. కానీ జమిలి ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహిస్తారో, దానికి అదనంగా కావాల్సిన మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్, ఇలాంటి అంశాలపై ఈసీ నుంచి మంచి వివరణ తీసుకోవడానికి ఉంది అని ఇంకోసారి సమావేశమైన తర్వాతనే స్పష్టత వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తాము తుది నివేదికను సమర్పించే సమయానికి ఈసీ నుంచి వివరణ తీసుకొని వాటిని పొందుపరుస్తున్నామని, జమిలి ఎన్నికల్లోని అనుకూల ప్రతికూల అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించి తగిన సిఫారసులు చేస్తామని తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన 50% ఫార్ములాపై విపక్షాలకు అభ్యంతరాలున్నా ఇప్పుడు లోక్సభలో బలబలాలు మారిన నేపథ్యంలో జమిలి ఖాయమన్న అంచనాల్లో రాజకీయ వర్గాలు ఉన్నాయి. మాకు 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా రెడీ చేసుకుంటాం, జమిలి ఎన్నికలు ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా నిర్వహించాలనే విషయం పైన మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో జమిలి అంటే ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు, దేశమంతా కూడా అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే విధంగా మనం చూస్తాం కదా. ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఉందనుకోండి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇంకొకసారి జరుగుతాయి. అట్లా కాదు, దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు, అది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి. ఇప్పుడు ఒక దగ్గర ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఏది పశ్చిమ బెంగాల్లో, మొన్న బెంగాల్లో బీజేపీ గెలిచింది. అయితే దాని తర్వాత వేరే దగ్గర అందరికి ఒకసారి ఎలక్షన్స్ ఉండే కదా, లేట్కుంటాయి. బెంగాల్లో అక్కడ బీజేపీ గెలిచింది, అక్కడ ప్రభావితం వేరే రాష్ట్రం మీద పడుతుంది. ఏది, అరే అక్కడ బెంగాల్ గెలిచింది కాబట్టి నెక్స్ట్ వేరే దగ్గర ఎలక్షన్స్ ఉంటే అది అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్లా కాకుండా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగే విధంగా ఈ జమిలి ఎన్నికలు ఉండబోతున్నాయి. సో మాకు ఒక 6 నెలలు టైం ఇస్తే మేమంతా కూడా చూస్తాం, మొత్తం సెట్ చేసుకుంటాం, రెడీ చేసుకుంటాం. కానీ దీనికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏపీ మంత్రినా మజాకా, అధికారుల బరితెగింపు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ శాఖలకు భారీగా ముట్టిన ముడుపులు. 6వ అంతస్తుకు సన్నాహాలు, అడ్డుకట్ట వేయని యంత్రాంగం, అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బిల్డర్ల అరాచకం. కలెక్టర్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందిన చర్యలు శూన్యం. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగంపై ప్రజల ఆగ్రహం. ఇది కానామేట ముచ్చట. మనం ప్రతిరోజు కూడా ఇస్తున్నాం. ఏది, షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కానామేట్లో ఇగో పరిస్థితి ఇది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ నడిబొడ్డున ప్రభుత్వ నిషిద్ధ 22A ఆస్తుల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర దుమారం రేపుతుంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, దానిపై కొనసాగుతున్న భారీ నిర్మాణాలపై వరుసగా ఫిర్యాదులు, వార్తా కథనాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమారు 100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుండగా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇతర సంబంధిత విభాగాలు మౌనం పాటించడం వెనుకల రాజకీయ అండదండలు ఉన్నాయని, దానికి తోడు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయనేందుకు
వాస్తవ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజలు ఆస్తులు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధులే వాటిపై కన్నేస్తే కంచె చేను మేస్తే అన్న చందంగా కానాంబేట వ్యవహారం నిలువెత్తు నిదర్శనంగా పేర్కొనవచ్చును. పక్క రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూమిని దురాక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రి పేరు ఈ భూదందా వ్యవహారంలో వినిపిస్తుండడంతో కానాంబేట్ ఈ భూ వివాదం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆడ సరిపోతులేవట, మరి అక్కడ సరిపోతులే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ కథ చేస్తుండే. మరి తెలంగాణలో 100 కోట్ల భూమి కబ్జా చేసిన ఆంధ్ర మంత్రి, ఇది మంచుకుంటుంది హెడ్డింగ్కి. ఇది కథ. 100 కోట్లు ఏది కానాంబేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు 11/33, 11/34 ఏదైతే ఉందో 4000 చదరపు గజాలు ఉన్నటువంటి ఈ భూమిని 100 కోట్లు, సుమారు 100 కోట్ల ఉంటుందట దాని విలువ. దాన్ని ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మంత్రి కబ్జా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో మంత్రా మజాక. ఇగో దీనిపైన మహాపత్రిక ఎన్నిసార్లు ప్రచురించిందో వార్తలు. ఇగో ఇవన్నీ. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్ మాదాపూర్ సర్కిల్ పరిధిలోని కానాంబేట్లో ప్రభుత్వ నిషేధిత 22A జాబితాలో నమోదైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై కొనసాగుతున్న నిర్మాణాలు, అధికార యంత్రాంగ పనితీరు నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అనే విధంగా తయారైంది. సర్వే నెంబర్లు 11/33, 11/34లోని సుమారు 4000 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో రాత్రింబవళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు గగ్గోలు పెడుతూ సంబంధిత శాఖల ప్రజావాణిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని, చర్యల విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఒకవైపు భూమి ప్రభుత్వానికి చెందినదా కాదా అన్న అంశం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులు చెబుతుండగా, మరోవైపు నిర్మాణాల నియంత్రణ బాధ్యత మున్సిపల్ శాఖదేనని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ 2 శాఖల బాధ్యతలను విస్మరించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం బాధ్యత రహిత్యానికి అద్దం పడుతుంది. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అక్రమం అని తేల్చి కూల్చివేతలు జరిపిన అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు నిర్భయంగానే రేయింబావులు పనులు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 5 అంతస్తుల నిర్మాణం పూర్తి కాగా ప్రస్తుతం 6వ అంతస్తు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అధికారులు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చేసేసరికి అది 20 ఫ్లోర్ కూడా దాటుతుంది. అది మొన్న స్టార్ట్ చేసారు, రోజు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. ఇప్పటికే 5 అంతస్తులు అయిపోయిందట, 5 ఫ్లోర్లు కట్టిరట, 6వ ఫ్లోర్ కడుతున్నారట. ఈ అధికారులు వాళ్ళ మీద వీళ్ళు ఇది మీకు వస్తుంది మాకు వస్తుంది కొట్టుకునేలోపు వాడు 20 అంతస్తులు చెప్తాడు. ప్రభుత్వ రికార్డులో భూమి నిషేధిత జాబితాలో నమోదై ఉన్నట్లు స్వయంగా కలెక్టర్ నివేదిక రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పలు ఫిర్యాదులు వెలువడుతున్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ నడుబొడ్డున సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి సమీపంలోని ఏ నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పైన స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ